బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ శాసనసభలో కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలోని మొత్తంగా 234 మంది శాసనసభ్యులకు ప్రభుత్వం తరపున అధికారిక వాహనం కేటాయిస్తున్నట్లుగా సీఎం విజయ్ ప్రకటించారు. అంతేకాకుండా డ్రైవర్, ఇంధనం, నిర్వహణ ఖర్చుల కోసం నెలకు 75,000 అలవెన్స్తో పాటుగా వ్యక్తిగత కార్యదర్శిని నియమించుకోవడానికి మరో 25,000 ప్రభుత్వ గ్రాంట్ అందజేయనున్నట్లుగా తెలిపారు. తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ శాసనసభలో కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలోని మొత్తం 234 మంది శాసనసభ్యులకు ప్రభుత్వం తరపున అధికారిక వాహనం కేటాయిస్తున్నట్లుగా సీఎం విజయ్ ప్రకటించారు. అంతేకాకుండా డ్రైవర్, ఇంధనం, నిర్వహణ ఖర్చుల కోసం నెలకు 75,000 రూపాయల అలవెన్స్తో పాటుగా వ్యక్తిగత కార్యదర్శిని నియమించుకోవడానికి మరో 25,000 ప్రభుత్వ గ్రాంట్ అందజేస్తున్నట్లుగా తెలిపారు. முதலாக சட்டமன்ற உறுப்பினர்களாக தேர்வு செய்யப்பட்ட உறுப்பினர்கள் தங்களது மக்கள் பணியை தோய்வின்றி தொடர்வதற்கும் அவர்கள் தங்களின் தொகுதி பணிகளை திறம்பட மேற்கொள்வதற்கு வசதியாக அனைத்து சட்டமன்ற உறுப்பினர்களுக்கும் அரசு சார்பில் வாகனம் வழங்கப்படும் என்பதை மகிழ்ச்சியோடு தெரிவித்துக் கொள்கிறேன். இந்த உறுப்பினர்களுக்கு அரசு வாங்கி வழங்கும் வாகனத்தை பராமரிக்கும் விதமாக வாகனத்திற்கு ஓட்டுநர், எரிபொருள், வாகன பராமரிப்பு உள்ளிட்ட செலவினங்களுக்காக மாதந்தோறும் ரூபாய் 75,000 வாகன படியாகவும் அலுவலக பணிகளில் உதவி செய்ய ஓர் உதவியாளரை நியமித்துக் கொள்ள மாதந்தோறும் ரூபாய் 25,000 உதவியாளர் படியாகவும் வழங்கப்படும்.